నమస్తే వెల్కమ్ టు న్యూస్ రివ్యూ దిస్ ఇస్ బలరామ్ ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు ఒకసారి చూసుకుంటే ఈనాడులో ప్రధానంగా పేదల బిల్లుకు పెద్దల ఆమోదం అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. పార్లమెంట్ ప్రక్రియ పూర్తి 165/7 ఓట్ల తేడాతో సవరణలను తిప్పికొట్టి రాజ్యసభ ఆమోదించింది. రాష్ట్రపతి సంతకమే తరువాయి అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్న పరిస్థితి. అదేవిధంగా బోధన్ కుంభకోణం 500 కోట్ల రూపాయల విలువ అని చెప్పన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. 5,500 చలన్లు పరిశీలిస్తే అన్నీ నకిలీవే. నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో వెలుగు చూసిన భారీ నిజాలు అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది అన్న వార్త. దాంతోపాటుగా ఓటు కాదు పోటీకి అంటూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అనేక మంది మహిళలు ఒక కార్యాలయం ముందు బారులు తీరిన ఫోటో ఒకటి ప్రచురించారు. దాంట్లో ఓటు కోసం కాదు, వీరంతా కూడా నామినేషన్లు వేయడానికి అంతమంది వేచి చూస్తున్నారు అన్నది ప్రధానమైన వార్త సారాంశం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఒకసారి చూసుకుంటే దస్కా దమ్ అన్న వార్త కనిపిస్తోంది. గురి తప్పని నరేంద్రుడి బ్రహ్మాస్త్రం, ఆర్థిక బలహీన వర్గాలకు 10% కోటా, రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ముద్ర అన్న వార్త. దాంతోపాటుగా పోలీసులకు 8 గంటలే డ్యూటీ అన్న ఒక వార్త కనిపిస్తోంది. షిఫ్ట్ పద్ధతుల్లో విధులకు యోచన, అదనంగా పనిచేసిన వారికి అలవెన్సులు, వారాంతపు సెలవులు, ఇన్సెంటివ్లు, సాధ్యాలపై అధ్యయనం, ఎంతమందికి కావాలో లెక్కలు, మరికొద్ది రోజుల్లోనే అమలు కాబోతుంది అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ మీద ఒక కీలకమైన వార్త కనిపిస్తుంది. ఓ మహిళను అడ్డం పెట్టుకొని పార్లమెంట్ నుంచి మోదీ పరారయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ మహిళా జాతిని అవమానించారు అంటూ ప్రధాని మండిపాటు, కాంగ్రెస్ చీఫ్కు నేడు మహిళా కమిషన్ నోటీస్ ఇవ్వబోతుంది ఆ కామెంట్స్ మీద అన్న వార్త కనిపిస్తోంది. అదేవిధంగా మహాకూటమిలో చేరబోమంటూ నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. అదేవిధంగా సిబిఐలో బదిలీలన్నీ రద్దు చేశారు. అలోక్ వర్మ నిన్న ఛార్జ్ తీసుకున్న వెంటనే ఆ నిర్ణయాలన్నింటినీ కూడా గతంలో ఆయన తప్పించిన తర్వాత జరిగిన అన్ని నిర్ణయాలను ఆయన రద్దు చేసిన పరిస్థితి. నమస్తే తెలంగాణ ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణలో మహాకూటమిలో చేరబోమంటూ నవీన్ పట్నాయక్ చేసిన కామెంట్ ప్రధానంగా హైలైట్ చేశారు. కాంగ్రెస్ బీజేపీతో సమదూరాన్ని కొనసాగిస్తాం, ఒడిశా సీఎం బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ స్పష్టీకరణ అన్న వార్త కనిపిస్తోంది. అదేవిధంగా తెలంగాణ పెద్ద మనసు అన్న వార్త కనిపిస్తుంది. అవయవ దానాల్లో మనమే టాప్, 2-3 స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక. రైతు బీమా జమ 276 కోట్లు, 5,525 కుటుంబాలకు రైతు బీమా వర్తింపు, బాధిత కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి 5 లక్షల చొప్పున సొమ్ము, కొత్త పాస్ పుస్తకం పొందిన వారి వివరాలు సేకరణ, రైతు బీమా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దర్ సారథి సమీక్షా కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించారు. సాక్షి చూద్దాం. సాక్షిలో అధర్మంపై యుద్ధం ఇది, ఇచ్చాపురం పాదయాత్ర ముగింపు సభలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కామెంట్స్. మరో 3 నెలల్లో మంచి రోజులు వస్తాయి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపే సమయం ఆసన్నమైంది. చంద్రబాబు ఓ జిత్తులమారి, ఓ మాయావి, ఆయన మోసాలు, ఎల్లో మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చిన పరిస్థితి. నిన్న ఆయన పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర 3,600 కిలోమీటర్ల పాదయాత్ర నిన్న ముగిసింది. టీడీపీ కథ కంచికి అన్న వార్త కనిపిస్తోంది. టీఆర్ఎస్లో విలీనానికి కసరత్తు, అసెంబ్లీ సమావేశాల్లోపే పని పూర్తయ్యే ఛాన్స్, సండ్రా మచ్చలకు భగీరథ, ట్రైకార్ పదవులు ఆఫర్, మెచ్చను ఆపేందుకు చంద్రబాబు ప్రయత్నం, ఆ తర్వాత కాంగ్రెస్ వైపే కన్ను, 13 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు వ్యూహం, టచ్లో 8 మంది హస్తం పార్టీ శాసనసభ్యులు, 16 పార్లమెంట్ సీట్ల వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్ ఇవన్నీ చేస్తోంది అన్న వార్త ప్రధానంగా హైలైట్ అయింది. వెలుగు ఒకసారి చూసుకుంటే వెలుగులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అహ్మద్ పటేల్ కామెంట్ ఒకటి కనిపిస్తుంది. ఇది మీ పనితీరు అన్న వార్త. పెద్ద కులాల్లో పేదలు ఎంతమంది ఉన్నారు, వారికి ఏమన్నా రిజర్వేషన్ల కోసం మీ దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయా అంటూ టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటిది ఏవీ లేవు అని చెప్తూనే కరెక్ట్గా ఒక రోజు తర్వాత ఈ రిజర్వేషన్ల కోసం బిల్లు ఎలా తీసుకొచ్చారు అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి అతులువాలే మరొకసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఓసీ బిల్లు తీసుకొచ్చింది కేవలం ఎన్నికల కోసమే, అవి అందరూ చేస్తారు, అన్ని పార్టీలు చేస్తారు, కావాలంటే మీరు కూడా చేసుకోండి మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటూ ఆయన కామెంట్స్ చేశారు.
మండి మండుతోంది కొండెక్కిన కూరగాయల ధరలు, వర్షాలేక తగ్గిన దిగుబడి, తీవ్ర చలికి నిలువని పూత రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపబోతోంది అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. వెజిటేబుల్స్ ధరలు మరింత ఆకాశాన్ని అంటే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది.